గ్రూప్ 1 ఎవాల్యుయేషన్లో అవకతవకలు జరిగాయంటూ నిరుద్యోగులు హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టులో కేసు నడుస్తూ ఉన్నది. అయితే 2 రోజుల క్రితం గ్రూప్ 1 సంబంధించి ఒకే ఎగ్జామ్ సెంటర్లో పడ్డ ఎగ్జామ్ రాసిన చాలామందికి గ్రూప్ 1లో ర్యాంకులు వచ్చాయని, అందులో మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ కోడలు కూడా ఉన్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాములు నాయక్ సనత్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దానిపై ఆయన 2 రోజుల క్రితమే కౌశిక్ రెడ్డిపై ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి గ్రూప్ 1 ఇష్యూస్పై హైకోర్టు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా, అనుమానాలు వ్యక్తం చేస్తున్నా, ఇట్లాంటి కేసులు నమోదు చేయడం ఏంటని మనతో పాటు మాట్లాడడానికి అశోక్ నగర్లో నిరుద్యోగులు కొందరు ఆందోళన చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం వాళ్ళ దగ్గర ఉన్నాం, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే అన్న. ఏంటన్న ఇష్యూ? కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది ఎస్సీ. అవునన్నా, కౌశిక్ రెడ్డి గారి మీద SC/ST అట్రాసిటీ కేసు పెట్టిర్రు. మేము ఒకటే అడుగుతున్నాం, మరి మేము కూడా SC/ST BC మైనారిటీ బిడ్డలమే. ఈ ప్రభుత్వంలో ఇప్పుడు ఒక SC ఉద్యోగస్తుడు అవుతాడు, ST ఉద్యోగస్తుడు అవుతాడు. నిజంగా వాళ్ళు తప్పు చేసినప్పుడు వాళ్ళని పోయి అడిగితే నన్ను SC కాబట్టి బెదిరించారు, నన్ను ST కాబట్టి బెదిరించారు అని అట్రాసిటీ పెడితే ఈ ప్రభుత్వం నడుస్తుందా? ఈ వ్యవస్థ నడుస్తుందా? ఈరోజు కౌశిక్ రెడ్డి కూడా ఏం అడిగిండు? వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు, ఎగ్జామ్లో జరిగినటువంటి లోపభూయిష్టాలను బయటికి తీసిండు. వీటికి సమాధానం చెప్పండి అని అడిగిండు. నీ కోడలు ఒక వైపునేమో 4 గంటలు చదివిన అంటది, ఇతన్ని ఉండేమో నా కోడలు 18 గంటలు చదివిరని చెప్తారు. మరి అట్లా ఎట్లా ఉంటుంది? నీ కోడలు చెప్పేదానికి నువ్వు చెప్పేదానికి పొంతన ఉండదు. నీ కోడలు ప్రిలిమ్స్ అయ్యేంత వరకు నాకు GDP అంటే తెలియదని చెప్పింది. మరి నీ కోడలకు గతంలో ఉద్యోగాలు వచ్చినాయి, చాలా ఉద్యోగాలు వచ్చినాయి, నా కోడలకు ఈ ఉద్యోగం అనేది చాలా సులువు అంటున్నాం. మరి మేము చెప్తున్నాం, మరి ఈరోజు మాకు కూడా ఈరోజు MROలు ఉన్నోళ్ళం ఉన్నాం, ఇలా SIలు ఉన్నోళ్ళం ఉన్నాం, కానిస్టేబుల్ ఉన్నోళ్ళం ఉన్నాం, CIలు ఉన్నోళ్ళు ఉన్నాం, IITలో చేసినటువంటి వాళ్ళు ఉన్నాం, IIMలలో చదివినటువంటి వాళ్ళు ఉన్నాం, MBBSలు చేసినటువంటి వాళ్ళు ఉన్నాం. మరి మాకు కూడా గతంలో చాలా ఉద్యోగాలు వచ్చినాయి. ఈరోజు మేము ఎవరమైతే ఈ పేపర్లు లోపభూయిష్టంగా దిద్దిరని చెప్పే దాంట్లో ఒక అబ్బాయి అయితే IIT బాంబేలో సివిల్ ఇంజనీరింగ్ చేసిండు. అతను 4 సార్లు సివిల్స్ ఇంటర్వ్యూకి పోయిండు, 3 సార్లు IFS ఇంటర్వ్యూకి పోయిండు, 2 సార్లు DEY ఎగ్జామ్లో స్టేట్ టాపర్గా ఉన్నాడు. ఇలాంటి అభ్యర్థి అతను ఒక BCనే అబ్బాయి. ఇప్పుడు మళ్ళీ సివిల్స్ కూడా రాస్తున్నాడు. అతనికి చాలాసార్లు మెయిన్స్లో మొన్న సిట్టు దాంట్లో కూడా అతన్ని ఎంక్వైరీకి తీసుకున్నారు. అతను బయోడేటా చూస్తే ఇంత పెద్దగా ఉంది అని వాళ్ళే ఆశ్చర్యపోయారు. మరి అలాంటి అబ్బాయిలకు మరి రాలే కదా. మరి నీ కోడలకే మరి ఈ సెంటర్లో మొదలపు జరిగింది. మరి నీ కోడలు చెప్పేదానికి నువ్వు చెప్పేదానికి పొందన లేదు. ఈ సెంటర్లో ఏం జరిగిందని మాట్లాడితే నేను ఒక STని కాబట్టి నన్ను అవమానపరిచిరని అట్రాసిటీ కేసు పెట్టడం ఎంతవరకు ఇది సబబు? ఈ అతి ఉత్సాహాన్ని తగ్గించుకుంటే మంచిది. అరే రాములు నాయక్ గారు, మీరు ఎట్లా STగా ఇబ్బందులు పడుతున్నారో, మీకన్నా STకి కుల వివక్ష అనేది ఉండదు, SCలకు కుల వివక్ష ఉంటుంది. మీరు మతం మారినా కానీ మీకు రిజర్వేషన్లు ఉంటాయి, మీకు మతం అనేటటువంటిది లేదు. మీరు ఇందిరాగాంధీ మీకు ఎప్పుడైతే 1980స్లో రిజర్వేషన్ ఇచ్చిందో అప్పటి వరకే మీరు STలు, అప్పటి వరకు మీరు డినోటిఫైడ్ ట్రైబ్స్. ఈ భూమి పుట్టినప్పటి నుంచి కూడా ఒక వివక్షకు గురవుతున్నటువంటి బిడ్డలు SC బిడ్డలు. ఈ SC బిడ్డలకి ఈ బాధ ఏందో తెలియదా? ఈ బాధ తెలుసు, ఈ పెయిన్ తెలుసు, ఈ కష్టాలు తెలుసు, ఈ వివక్షత తెలుసు, ఈ అంటరానితనం నుంచి వచ్చేటటువంటి రుగ్మతల వల్ల వీళ్ళకి కలుగుతున్న బాధలు ఇవన్నీ తెలుసు. ఈ బిడ్డలు తరతరాలుగా ఉన్నటువంటి బిడ్డలు వీళ్ళ తలరాతలు మార్చుకుందామని గ్రూప్ 1 రాస్తే ఎన్ని మోసాలు జరిగినాయి. జీవో 29 తెచ్చిర్రు. మరి జీవో 29 గురించి మీరు ఎందుకు మాట్లాడట్లేరు? ఈరోజు నా బిడ్డకు, నా కోడలికి అన్యాయం జరిగిందని అట్రాసిటీ కేసు పెట్టిర్రే. ఇలా ఈ 29 జీవో వల్ల జరుగుతున్నటువంటి నష్టం గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు? ఇలా SCల కన్నా ఎక్కువ మీరు STలు వివక్షతను అనుభవిస్తుర్రా? ST బిడ్డలకు ఈరోజు వివక్షత లేదు కాకపోతే వీళ్ళకు వెనకబాటుతనం ఉంది. వీళ్ళు అడవులలో ఉన్నటువంటి వాళ్ళు, దానికి మేము వ్యతిరేకం కాదు. ఇవాళ ఇంత అవమానాలను భరిస్తున్నటువంటి SC బిడ్డలే ఇందులో అన్యాయం జరిగిందని వచ్చి మాట్లాడుతున్నారు. ఇవాళ ST బిడ్డలు కూడా ఈ పోరాటంలో ఉన్నారు. మరి వీళ్ళందరూ SC/ST బిడ్డలు కాదా? మరి వీళ్ళందరికీ లేనటువంటి నొప్పి మీకు ఒక్కరికే వచ్చిందా? మీరు ఈ విధంగా SC/ST అట్రాసిటీ కేసును ఉపయోగించుకొని మీరు కౌశిక్ రెడ్డి గారి మీద ఈ కేసు పెట్టించడం అనేటటువంటి దుర్మార్గం. ఈ ప్రభుత్వం కూడా కేసును వెనక్కి తీసుకోవాలి. కౌశిక్ రెడ్డి మీదనే కాదు, ఇంకెవరి మీదనైనా పెట్టి ఈ కేసును పక్కదోవ పట్టియాలనేటువంటి ఒక కార్యక్రమానికి ఈ TGPSC కంకణం కట్టుకుంది. ఈ TGPSC కట్టుకున్న కంకణానికి కాంగ్రెస్ వాళ్ళు కూడా తాళాలు మధ్యలో కొడుతున్నారు. దీన్ని చూస్తూ నిరుద్యోగులము
ఊరుకోమని నిరుద్యోగుల పక్షాన్ని ఎవరు మాట్లాడినా ఇలాంటి తప్పుడు కేసులు పెడితే వీళ్ళను సహించేదే లేదు. కాంగ్రెస్కు స్థానిక సంస్థలలో బుద్ధి చెప్తామని కూడా నిరుద్యోగులను హెచ్చరికలు జారీ చేస్తున్నాం. ఓకే అన్న, ఇప్పుడు ఒక్క విషయం చెప్పండి, ఏంటంటే ఒకే సెంటర్లో పడ్డ వాళ్ళకు ర్యాంకులు వచ్చినాయి, అందులో ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్సీ కోడలు కూడా ఉన్నారంటున్నా. ఒకే సెంటర్లో పడ్డ వాళ్ళకు మార్కులు ఎట్లా వస్తాయి? అంటే వాళ్ళు మాస్ కాపింగ్ చేసిరని మీ ఆరోపణ, లేకుంటే ఎవాల్యుయేషన్లో వాళ్ళకి ఎక్కువ మార్కులు వేసిరని కావాలని వాళ్ళ హాల్ టికెట్ నెంబర్లు చూసి ఎక్కువ మార్కులు వేసిరని మీ ఆరోపణ ఏంటి అసలు? ఇలా చాలా మతలబు జరిగిందన్న. సెంటర్కు ఒక హాల్ టికెట్ అనేటటువంటిది ఉంటుంది. ప్రిలిమ్స్కు హాల్ టికెట్ను ఎందుకు మార్చిర్రు? హాల్ టికెట్ను మార్చినప్పుడు వీళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది కదా. ప్రిలిమ్స్ ఇదే వీళ్ళు చెప్పినటువంటి కారణం ఏంటంటే ఇక్కడ టాయిలెట్స్లలో మగ పొరగాళ్ళు పోయి సీసీ క్యాములు ఫిట్ చేస్తారన్నారు. మరి ఇదే ప్రిలిమ్స్ ఇదే ఎగ్జామ్కు ప్రిలిమ్స్ జరిగిన దాంట్లో మగ పొరగాళ్ళతో కూడా రాపించినటువంటి ఘన చరిత్ర ఇది. ఈ హాల్ టికెట్ కూడా అక్కడ ప్రిలిమ్స్ రాష్ట్రంలో మీకు చూపిస్తామన్నా. ఇలాంటి ఈ దుర్మార్గులు ఈరోజు మమ్మల్ని మగవాళ్ళను అవమానపరిచి అన్ని చేసినటువంటి వాళ్ళు ఇక్కడ మీరు అడిగినట్టు డైరెక్ట్గా మేము చెప్తున్నాము, ఇక్కడ ఏదో మతలబు జరిగింది. వీళ్ళు హాల్ టికెట్స్ను అన్నిటిని కూడా మార్చడం వెనక చాలా మతలబు ఉన్నది. హాల్ టికెట్లు మార్చినాక వీళ్ళు ఏం చేసిర్రో, సెంటర్లో ఏమున్నదో సీసీ క్యామ్లది వీళ్ళు ఇంతవరకు కూడా బయటికి పెట్టట్లేరు. ఈ బయటికి పెట్టకపోవడానికి కారణం ఇవన్నీ బయటికి తేలాలి. ఇది అన్న, ఇది చూడు, సేమ్ ఎగ్జామ్ గ్రూప్ 1 ఇక్కడ మగవాళ్ళని రాపిచ్చారు, కానీ మెయిన్స్లోకి వస్తే మగవాళ్ళు వద్దని చెప్పారు. మరి ఎందుకు పెట్టిర్రు? వీడు ఆ రోజు సీసీ క్యామ్లు పెట్టలేదా? ఎంత దుర్మార్గం! లోపల ఏం జరిగిందో తెలియదు. 4 గోడల మధ్యలో గేట్లు వేసినాక వీళ్ళు ఏం చేసారు ఇంతవరకు తెలియదు. కోర్టు అదే అడుగుతుంది. కోర్టులో ఉంది కాబట్టి మేము అది ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. కోర్టులో ఖచ్చితంగా మేము గెలుస్తాం, అయిపోతుంది. కానీ లేదైతే అట్రాసిటీ కేసు పెట్టిర్రో దాని గురించి మాత్రం ఊకునేదే లేదు. ఇంకొకళ్ళు కేసులు పెడితే భయపడే ముచ్చటే లేదు. వాళ్ళకు రాజకీయ నాయకులకు మేము అండగా ఉన్నాం, వాళ్ళు మాకు అండగా ఉండాలని మేము అడుగుతున్నాం. ఓకే, మొత్తానికి ఇది విషయం. మేము న్యాయబద్ధంగా పోరాటం చేస్తూ ఉంటే మా పక్షాన మాకు మద్దతుగా నిలబడి మాట్లాడినటువంటి నేతలపై ఎస్సీ ఎస్టీ యాక్ట్లు ఇతర కేసులు నమోదు చేయడం చట్టరీత్యా నేరమని, లేదంటే ఇది చాలా అన్యాయమని ఇక్కడ నిరుద్యోగులంతా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ కిరణ్తో కరుణాకర్, అశోక్ నగర్.